సో జావాలో ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకేనా? సో ఒక ప్యాకేజ్లో మనం ఏం రాస్తామంటే ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయంటే ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. నెక్స్ట్ ఓకే సార్. సో సింపుల్గా చెప్పాలంటే ప్యాకేజ్ ఈజ్ ఏ జావా ఫోల్డర్. అంటే నార్మల్ ఫోల్డర్ అని అనకుండా జావా ఫోల్డర్ అని ఎందుకంటామంటే ప్యాకేజ్ ఈజ్ క్రియేటెడ్ బై జావా కంపైలర్. సో ప్యాకేజ్ అనేది కూడా ఒక ఫోల్డరే, కానీ ఇక్కడ మనం ఫోల్డర్ అని కాకుండా ఏమంటామంటే ఎస్పెషల్లీ జావా ఫోల్డర్ అని అంటాం అంతే. అంటే ఏముంటాయి అందులో ఫైల్స్ ఉంటాయి. సో బట్ ఇక్కడ ఉన్న జావా ఫోల్డర్లో ఏముంటాయంటే అన్నీ కూడా డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి. కంపైల్ అయిపోయిన ఫైల్స్ అనమాట, అన్ని కంపైల్ అయిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. అంటే లైక్ డాట్ క్లాస్ ఫైల్స్ అంటారు. అంటే మనం ఒక జావా ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే డాట్ జావా అని చెప్పి సేవ్ చేసిన ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే మనకు డాట్ క్లాస్ ఫైల్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్స్ అన్నీ కూడా ప్యాకేజీలో స్టోర్ చేస్తారు. సో ఓకేనా? సో అందుకే దాన్ని ఒక ఫోల్డర్ అని కూడా అంటాం, ఒక ఫోల్డర్ అని కూడా అంటాం. అలాగే ఒక ఫోల్డర్లో మరొక ఫోల్డర్ మనం ఎలాగైతే పెడతామో సేమ్ అలాగే వీ కెన్ క్రియేట్ ఏ ప్యాకేజ్ విత్ ఇన్ అనదర్ ప్యాకేజ్, సో విచ్ ఈస్ కాల్డ్ సబ్ ప్యాకేజ్ అని అంటాం. ఓకే, మన ప్రోగ్రామ్లో లైక్ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాం లైక్ స్కానర్ అనే క్లాస్ని. సో అక్కడ మనం స్కానర్ అనే క్లాస్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇంపోర్ట్ చేస్తాం పైన లైక్ ఇలాగా జావా డాట్ యూటిల్ అని చెప్పి. సో ఇక్కడ జావా అన్నది ఏంటి మెయిన్ ప్యాకేజ్ నేమ్, అందులో యూటిల్ అన్నది ఏంటి మరొక సబ్ ప్యాకేజ్, అందులో క్లాస్ ఏంటి స్కానర్. ఓకేనా? సో ఎప్పుడైనా స్మాల్ లెటర్స్ లో కనిపించింది అంటే ప్యాకేజ్ నేమ్ అని ఆ డాట్స్ కి ఎక్కడైనా చూసినప్పుడు. ఓకే సార్. స్కానర్ అనేది క్లాస్, ఎందుకంటే అందులో ఎస్ క్యాపిటల్. అంటే స్కానర్ అనే క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంది, యూటిల్ అనే ప్యాకేజ్ లో ఉంది. యూటిల్ అనే ప్యాకేజ్ ఏ ప్యాకేజ్ లో ఉంది, జావా అనే ప్యాకేజ్ లో ఉంది. అది దాని అర్థం. ఓకే సార్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన యాక్సెస్ మాడిఫైర్స్ లో మనకు ఉన్నది ఏంటంటే ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్. సో ఇవి యాక్సెస్ మాడిఫైర్స్. సో ఇవి యాక్సెస్ మాడిఫైర్స్ ఏం చెప్తాయంటే విచ్ డిస్క్రైబ్స్ ద స్కోప్ ఆఫ్ ది మెంబర్ ఆర్ విజిబిలిటీ ఆఫ్ ది మెంబర్. స్కోప్ అండ్ విజిబిలిటీ. సో ఇక్కడ మన స్కోప్ అనేసరికి వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే మనకు ఓవరాల్గా స్కోప్స్ క్లాస్ లెవెల్ స్కోప్, నెక్స్ట్ ప్యాకేజ్ లెవెల్ స్కోప్, నెక్స్ట్ ప్యాకేజ్ ప్రాజెక్ట్ లెవెల్. ఇలా మొత్తం మనకి 3 లెవెల్స్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అంటే ఒక జావా ప్రోగ్రామో లేకపోతే 2 జావా ప్రోగ్రామ్స్ ఉండవు కదా. ఒక ప్రాజెక్ట్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేస్తారు. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ లో కొన్ని రిలేటెడ్ క్లాసెస్ ని గ్రూప్ చేసి ఆ రిలేటెడ్ క్లాసెస్ అన్నిటిని కూడా ఒక ఫోల్డర్ లో పెడతారు. ఆ ఫోల్డర్ ని మనం జావాలో ఏమంటాం అంటే ప్యాకేజ్ అంటాం. ఓకేనా? సో అందుకే ప్యాకేజ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. అంటే రిలేటెడ్ అన్నీ చెప్పి ఒక గ్రూప్ చేసి ఒక ఫోల్డర్ లో పెడతారు అనమాట. దానికి మనం ప్యాకేజ్ అని అంటాం. అలాగా ఒక ప్రాజెక్ట్ లో ఏముండొచ్చు, ఒక ప్రాజెక్ట్ లో సెట్ ఆఫ్ క్లాసెస్. ఓకే, సెట్ ఆఫ్ క్లాసెస్ ఇంట్లో రాస్తారు వాళ్ళు, ప్యాకేజ్ లో పెడతారు. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఏం చెప్పొచ్చు మనం, కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. ప్రాజెక్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. ఈచ్ ప్యాకేజ్ కంటైన్స్ సెట్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్. అలాంటి ప్యాకేజెస్ ని కలిపితే ఒక ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఈ విధంగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ ఇది, మన ఫోల్డర్ ఇది. సో ఇది మన ప్రాజెక్ట్ నేమ్ లైక్ బ్యాంక్. సో
సో ఈ బ్యాంక్ అనే ప్రాజెక్ట్లో మళ్ళా ఏముంటాయి? ఫస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3. ఒక్క నిమిషం ఉండమ్మా. ఓకే సార్. సో ఇది ఒక ప్రాజెక్ట్, అందులో 3 ప్యాకేజెస్ ఉన్నాయనుకుందాం. సో ఇది ప్యాకేజ్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమర్ ప్యాకేజ్ అనుకుందాం. అంటే ఇందులో కస్టమర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని ఈ ప్యాకేజ్ లో క్లాసెస్ రాశారు అనుకుందాం. అలాగే ఇది మరొక ప్యాకేజ్ లైక్ P2, అలాగే ఇది మరొక ప్యాకేజ్ P3. సో ఇది మనం ప్యాకేజ్ ని ఎలా క్రియేట్ చేస్తామని అడిగినప్పుడు ఏం రాస్తామంటే సింటాక్స్ ప్యాకేజ్ కస్టమర్ అన్నామంటే ప్యాకేజ్ ని క్రియేట్ చేయమని చెప్పినట్టు అనమాట. అది సెంటెన్స్. ప్యాకేజ్ కస్టమర్, ప్యాకేజ్ P2, ప్యాకేజ్ P3 అని చెప్పి ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళా కస్టమర్ అనే ప్యాకేజ్ లో ఏముంటాయి? క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటాయి. సో అది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోగ్రామ్ అనుకుందాం. సో ఇవన్నీ ఇందులో ఒక్కొక్క ప్యాకేజ్ లో మళ్ళా ఇంకొక ప్యాకేజ్ ఉండొచ్చు, క్లాసెస్ ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క క్లాస్ అనుకుందాం, ఒక్కొక్క క్లాస్ ప్రోగ్రామ్ అనుకుందాం, ఒక్కొక్క సర్కిల్ ఇక్కడ. సో ఇందులో ఇప్పుడు ప్రాజెక్ట్ లో మొత్తం 3 ప్యాకేజెస్ ఉన్నాయి కదా. 3 ప్యాకేజెస్ లో ఇది మొత్తం ఏంటంటే నేను పబ్లిక్ అనే ఒక వేరియబుల్ ని, పబ్లిక్ అని ఒక యాక్సెస్ మాడిఫైయర్ యూజ్ చేసి సమ్ క్లాస్ లో నేను ఎక్కడన్నా యూజ్ చేశాను అనుకోండి, పబ్లిక్ అని చెప్పి ఇంట్ ఏ అని చెప్పి రాశాను. పబ్లిక్ అని పెట్టి ఏ అనే ఒక వేరియబుల్ ని ఇంట్ అని చెప్పి డిక్లేర్ చేసాం ఈ క్లాస్ లో. ఇప్పుడు ఈ ఏ అనే వేరియబుల్ ని ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఎక్కడి నుంచైనా అంటే ఏంటి? ప్యాకేజ్ లో మొత్తం ప్రాజెక్ట్ లో ఉన్న 3 ప్యాకేజెస్ లో ఎవరైనా ఏ ప్రోగ్రామర్ అయినా ఏ ప్రోగ్రామ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే సార్. ఇది పబ్లిక్ అన్నమాట. అంటే పబ్లిక్ యొక్క స్కోప్ ఏంటి? ప్రాజెక్ట్ లెవెల్. అర్థమైందమ్మా? ప్రాజెక్ట్ లెవెల్. ఒకవేళ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో ప్రైవేట్ అని చెప్పి యూజ్ చేసాం అనుకోండి, ఏదైనా ఒక వేరియబుల్ ఒక ప్యాకేజ్ వాళ్ళే యూజ్ చేసుకోగలరు. ఒక ప్యాకేజ్ కాదు, ఒక క్లాస్ వాళ్ళే, ఆ క్లాస్ లోనే. ఈవెన్ సేమ్ ప్యాకేజ్ సంబంధించిన మరొక క్లాస్ రాసిన ప్రోగ్రామ్ లో కూడా యాక్సెస్ చేయడానికి అవ్వదు. కస్టమర్ అనే ప్యాకేజ్ లో సంబంధించిన మరొక ప్రోగ్రామర్ రాసిన క్లాస్ నుంచి ఈ బి అనే వేరియబుల్ యాక్సెస్ చేయలేదు, ఎందుకంటే దాని యొక్క స్కోప్ విత్ ఇన్ దట్ సేమ్ క్లాస్ ఉంది, విత్ ఇన్ ద సేమ్ క్లాస్. సో ఇది ప్రైవేట్ యొక్క స్కోప్ క్లాస్ లెవెల్ అని చెప్తాం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ప్రొటెక్టెడ్.
ప్రొటెక్టెడ్ అని చెప్పి ఒక మెంబర్ నేను ఇంట్ ఏ లేదా ఇంట్ బి సమ్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ వేరియబుల్ ని మనం విత్ ఇన్ ద ప్యాకేజ్ లో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. విత్ ఇన్ ద ప్యాకేజ్ లో అంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, 4 ప్రోగ్రామ్స్ లో ఎవరైనా మిగతా 3 ప్రోగ్రామ్స్ ఇక్కడ నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ P2 P3 లో రాసిన ప్రోగ్రామర్స్ వాళ్ళు యాక్సెస్ చేయలేరు. అంటే దీని స్కోప్ ఏంటి? ప్యాకేజ్ లెవెల్. ఓకేనా? సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ యొక్క స్కోప్ అమ్మా. ఓకే సార్. ఓకే. ఒకవేళ మనం పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని చెప్పి ఒక మెంబర్కి ఇవ్వకపోతే దానికి డిఫాల్ట్ స్కోప్ ఏంటంటే ప్యాకేజ్ లెవెల్ అనమాట. ఓకేనా? మనం ఏమి రాయకపోతే దాని డిఫాల్ట్ స్కోప్ ఏంటి? ప్యాకేజ్ లెవెల్. ఓకే సార్. అది డిఫాల్ట్ స్కోప్. ఓకే. సో ఇవి యాక్సెస్ మోడిఫైయర్స్. నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రింగ్. సో ఇవాళ స్ట్రింగ్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది. ఓకే సార్. సో స్ట్రింగ్ అంటే జనరల్గా సిలో జావాలో మనం ఏమంటామంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. స్ట్రింగ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్. ఓకే సార్. సో అది. సో జావాలో స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ అని కూడా చెప్పచ్చు. జావాలో స్ట్రింగ్ అనేది ఏంటి? ఒక క్లాస్. సో స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్. ఓకేనా? సో స్ట్రింగ్ క్లాస్ ఈజ్ అవైలబుల్ ఇన్ విచ్ ప్యాకేజ్ అని అడిగితే మనం ఏం చెప్తామంటే java.lang. ఓకేనా? స్ట్రింగ్ అనే క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంది? జావా అనే దాంట్లో లాంగ్ అనే ప్యాకేజ్ లో ఉందని చెప్తాం. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా స్ట్రింగ్ s ఈక్వల్ టు రామ్ అని చెప్పి స్టోర్ చేసాం. స్ట్రింగ్ s1 ఈక్వల్ టు రామ్ అని స్టోర్ చేసాం అనుకోండి. అంటే ఇక్కడ నేను 2 వేరియబుల్స్ లో కూడా సేమ్ నేమ్ ఇచ్చారు. సేమ్ వేరియబుల్స్ లో కూడా మనం డిఫరెంట్ వేరియబుల్స్ లో సేమ్ నేమ్ ఇచ్చాం. అంటే s అనే వేరియబుల్ లోని s1 అనే వేరియబుల్. సో స్ట్రింగ్ అనే క్లాసెస్ కి మనం 2 రకాలుగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చమ్మా. ఒకటి ఓకే ఓకే. సో ఇది మొబైల్ తెచ్చింది. సో ఇది స్ట్రింగ్ s1 ఈక్వల్ రామా అన్నాం కదా. సో స్ట్రింగ్ క్లాస్ కి మనం 2 వేస్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే దీన్ని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అని అంటాము స్ట్రింగ్ కి. ఏది? ఓకే సార్. లిటరల్ వాల్యూ స్ట్రింగ్ స్టోర్ s ఈక్వల్స్ టు రామా. ఇది కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటాం. అలా ఇంకొకటి ఏంటంటే ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. స్ట్రింగ్ ఇది మన అందరికి తెలిసింది. ఇది స్ట్రింగ్ s2 ఈక్వల్ టు ఇలా క్రియేట్ చేస్తాం కదా క్లాస్ కి ఆబ్జెక్ట్. సో క్లాస్ నేమ్ ఇచ్చి న్యూ స్ట్రింగ్ అంటాం కదా, ఇది ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. సో స్ట్రింగ్ కి మనం 2 వేస్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి బై అసైనింగ్ స్ట్రింగ్ వాల్యూ, రెండోది కాలింగ్ న్యూ విత్ కన్స్ట్రక్టర్. రెండవ విధానం ఏంటి? న్యూ విత్ కాలింగ్ కన్స్ట్రక్టర్. సో నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ కన్స్ట్రక్టర్ అంటే చెప్తాను. స్ట్రింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే సార్. సో స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని అంటాం జనరల్ గా. స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ మీన్స్ విచ్ కెనాట్ బి చేంజ్ ద స్ట్రింగ్ మీన్స్ విత్ న్యూ స్ట్రింగ్ వన్స్ మెమరీ is allocated in that same location. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లో స్టోర్ అయిన వాల్యూని
ఒక్కసారి వాల్యూ క్రియేట్ అయిన మెమొరీలో మళ్ళా న్యూ స్ట్రింగ్ తో మనం మాడిఫై చేయలేము ఆ సేమ్ మెమొరీలో. సో దాన్ని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్ అని అంటాం. సో స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. అంటే ఏంటో ఇప్పుడు Okay, sir. ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. సో ఇప్పుడు మన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అన్నాము. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు సో మెమొరీ అలొకేట్ అవుతుంది కదా, ఆ మెమొరీ అలొకేట్ అయిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్ రామా అని ఇచ్చాము. ఎస్ ఈక్వల్ టు రామా. ఇప్పుడు దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మెమొరీలో స్టోర్ అయిన తర్వాత దాని అడ్రస్ 1112 అనుకుందాం. ఇప్పుడు ఎస్ లో స్టోర్ అయింది ఏంటి అంటే ఏం చెప్తాం మనం, రామా స్టోర్ అయిందని చెప్తామా, రామా అనే స్ట్రింగ్ స్టోర్ అయిన అడ్రస్ స్టోర్ అయిందని చెప్తామంటే అడ్రస్ స్టోర్ అయిందని చెప్పాలి. ఇప్పుడు ఎస్ లో స్టోర్ అయింది ఏంటి 11 అడ్రస్ 22. అంతేగాని ఎస్ లో స్టోర్ అయింది రామా కాదు. ఓకేనా, రామా ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ మెమొరీ లొకేషన్ యొక్క అడ్రస్ స్ట్రింగ్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఓకే, 1122. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏం రాస్తాం మనం, S1 ఈక్వల్ రామా అన్నాం కదా. సో S1 ఈక్వల్ రామా అన్నప్పుడు యాక్చువల్గా స్ట్రింగ్ లో పూల్ ఏరియా కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మెమొరీలోనే మరొకటి ఏంటి పూల్డ్ ఏరియా అంటాం దీన్ని. స్ట్రింగ్స్ మాత్రమే ఈ పూల్డ్ ఏరియా యూజ్ చేస్తుంది. ఓకేనా, స్ట్రింగ్స్ కి మాత్రమే జనరల్ గా వేరే మెమొరీ ఏరియాలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, బట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ మాత్రం ఎస్పెషల్లీ పూల్డ్ ఏరియా అని చెప్పి ఒక మెమొరీలో స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేస్తుంది అంట. ఏంటి పూల్డ్ ఏరియా ఏంటి అంటే ఇప్పుడు ఎస్ ఈక్వల్ ఓన్లీ పూల్డ్ ఏరియాలో ఏముంటాయి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. పూల్ అంటే ఏంటి, మనం జనరల్ గా సిమిలర్ థింగ్స్ అంటాం కదా. అలాగే ఇప్పుడు ఈ పూల్డ్ ఏరియా ఏ పూల్ ఏరియా ఇది, స్ట్రింగ్ పూల్ ఏరియా. అంటే ఇప్పుడు ఇందులో ఏ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏం రాస్తామో మనం, S1 ఈక్వల్ రామా అన్నాం కదా. సో S1 ఈక్వల్ రామా అన్నప్పుడు రామా అనే స్ట్రింగ్ తో రెడీగా ఏదైనా ఆబ్జెక్ట్ రెడీగా పూల్డ్ ఏరియాలో ఉందా? పూల్డ్ ఏరియాలో ఉంది సార్. ఉంది కదా. సో స్ట్రింగ్ లో ఏమవుతుందంటే ఆల్రెడీ పూల్డ్ ఏరియా రెడీగా ఏమైనా సేమ్ డేటాతో రెడీగా అయిన ఆబ్జెక్ట్ ఉంది అంటే సేమ్ అదే మెమొరీ లొకేషన్ ని ఆ వేరియబుల్ కూడా యాక్సెస్ చేసుకుంటుంది. మళ్ళీ కొత్త మెమొరీ అలొకేషన్ అవ్వదు. అంటే ఇప్పుడు S1 లో కూడా ఎంత స్టోర్ అవుతుంది ఇప్పుడు రామా, ఐ మీన్ 1122. 1122. అంటే ఇప్పుడు S1 వేరియబుల్స్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ లొకేషన్, డిఫరెంట్ లొకేషన్, సేమ్ లొకేషన్. సేమ్ లొకేషన్. ఓకే, ఇప్పుడు నేను అనుకోకుండా ఎస్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాను. ఎస్ ఈక్వల్ టు రాజు అని చెప్పి అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను న్యూ స్ట్రింగ్ ఇచ్చాను, రాజు అనేది ఒక కొత్త స్ట్రింగ్ కదా. సో ఆ కొత్త స్ట్రింగ్ ఎస్కి అసైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ యాక్చువల్ గా మనకు జనరల్ ఏం తెలుసు, రామా అనే స్ట్రింగ్ ఎక్కడ ఉందో అది పోయి రాజు స్టోర్ అవ్వాలి, అంతే కదా. బట్ స్ట్రింగ్ లో వచ్చే సో స్ట్రింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వన్స్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ క్రియేట్ అయింది అంటే ఆ సేమ్ మెమొరీ లొకేషన్ లో న్యూ వాల్యూ రీప్లేస్ అవుతుంది. మరి ఏమవుతుంది అంటే కొత్తగా మరొక మెమొరీ క్రియేట్ అయిపోతుంది. మళ్ళా కొత్తగా మరొక మెమొరీ క్రియేట్ అయ్యి దాంట్లో ఇప్పుడు న్యూగా ఇచ్చిన వాల్యూ ఏముంది, ఆ స్ట్రింగ్ తో అంటే రాజు అనే స్ట్రింగ్ తో రెడీగా పూల్డ్ ఏరియా లేదు కదా. అందుకేమైంది, కొత్తగా ఇంకొక మెమొరీ ఏరియా క్రియేట్ అవుతుంది. అక్కడ స్ట్రింగ్ పూల్డ్ ఏరియాలో క్రియేట్ అయ్యి దాని అడ్రస్ మళ్ళా ఇంకొక న్యూ అడ్రస్ 1123 ఏదో ఒక నంబర్ అడ్రస్. ఇప్పుడు ఈ 2233 అనేది ఎందులో స్టోర్ అవుద్ది, ఎస్ లో. ఎస్ అనే వేరియబుల్. అంటే ఇప్పుడు ఎస్ అనేది స్ట్రింగ్ ఎస్ అనే వేరియబుల్ లో ఉన్న అడ్రస్ మాడిఫై అయిందా, ఇంతకు ముందు మెమొరీ అలొకేట్ అయిన అడ్రస్ మెమొరీలో వాల్యూ చేంజ్ అయిందా? అడ్రస్ మారింది. అడ్రస్ మారింది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఇప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ మ్యూటబుల్? ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్. ఎందుకంటే వన్స్ ఫస్ట్ టైం ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది అంటే ఒక మెమొరీలో, ఇన్ దట్ సేమ్ మెమొరీ లొకేషన్ వీ కెనాట్ చేంజ్ విత్ న్యూ వాల్యూ. అంటే రామా అనే మెమొరీ లొకేషన్ ఒక దగ్గర స్టోర్ అయింది కదా, నేను ఆ రామా అనే లొకేషన్ లోనే రాజు మార్చానా, లేదంటే న్యూ మెమొరీ క్రియేట్ అయిందా? న్యూ మెమరీ క్రియేట్ అయింది. అంటే మన సేమ్ మెమొరీ లొకేషన్ వన్స్ క్రియేట్ అయిన దాంట్లో మాడిఫై చేసామా, చేయగలిగామా?
చేయలేదు, అందుకే దీన్ని స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అంటాం. స్ట్రింగ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్. ఓకేనా? సో బికాజ్ ఎందుకు ఇమ్యూటబుల్ అయింది అని అడిగినప్పుడు, బికాజ్ స్ట్రింగ్ యూజెస్ విచ్ కాన్సెప్ట్, విచ్ పూల్ ఏరియా, స్ట్రింగ్ పూల్ ఏరియా అని చెప్తాం. ఓకే సార్. అసలు ఎందుకు ఇమ్యూటబుల్ అయింది, బికాజ్ స్ట్రింగ్ యూజెస్ పూల్ ఏరియా కాన్సెప్ట్ అని చెప్తాం. ఓకేనా? ఓకే సార్. ఇంతకు ముందేమో బెనిఫిట్ ఒకటి చూసాం, ఏంటి, 2 సార్లు రామా అని ఇచ్చినప్పుడేమో 2 సార్లు మెమొరీ అలొకేట్ అవ్వకుండా ఒకసారి అలొకేట్ అయ్యి 2 షేర్ చేసుకున్నాయి. అక్కడ బెనిఫిట్ అయింది ఏంటి, మెమొరీ సేవ్ అయింది. బికాస్ ఆఫ్ విచ్ కాన్సెప్ట్, పూల్ ఏరియా కాన్సెప్ట్. అంతేనా? అలాగే ఇమ్యూటబుల్ అవడానికి కారణం కూడా ఆ పూల్ ఏరియా కాన్సెప్ట్ వల్లే. ఎందుకు చేంజ్ చేయలేదు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు S1 యాక్చువల్ గా ఫస్ట్ టైం 2 రామాని పాయింట్ చేస్తున్నాయి, అవునా? ఫస్ట్ టైం. మరి ఇప్పుడు S ఈక్వల్ రాజు అని పెట్టేస్తే, అప్పుడు రామ ఇంతకు ముందు ఎక్కడైతే స్టోర్ అయిందో అక్కడ రాజు అని పెట్టేస్తే, మరి అప్పుడు S1 కి ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవ్వదు కదా సార్. అలా కదా నేను అంటుంది రామ అనే వాల్యూ అంటే ఇన్ కేస్ రాజు రీప్లేస్ అయిపోతే అవుతుంది కదా. అది మరి అయిందంటే మరి అప్పుడు S1 వేరియబుల్ కి సంబంధించిన వాల్యూ ఇంపాక్ట్ అవుతుంది కదా. అలా అవ్వకుండా ఉండడానికే కదా స్ట్రింగ్ ఏం చేశారు, ఇమ్యూటబుల్ చేశారా? ఇమ్యూటబుల్ చేశారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ కి ఆల్టర్నేటివ్ అని పీర్ క్లాస్ అంటాం. అంటే దానికి బదులుగా మరొక క్లాస్ ఏమిచ్చి అంటే, మనకి ఉన్నవి 2 రకాల, ఇంకొక 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఏంటంటే అవి స్ట్రింగ్ బఫర్, ఒకటి స్ట్రింగ్ బిల్డర్. ఓకేనా? సో స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, ఇవి కూడా 2 అదర్ క్లాసెస్ అన్నమాట జావాలో. సో ఇక్కడ మనం దీని గురించి ఎంత డీటెయిల్ గా అడగరు కానీ, ఏంటి స్ట్రింగ్ కి ఈ రెండాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అయితే 2 కూడా మ్యూటబుల్ అన్నాం. మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ 2 కూడా. ఓకే సార్. మ్యూటబుల్ అంటే ఏంటి, ఓకే సార్, సేమ్ మెమొరీ లొకేషన్ లో మరొక న్యూ స్ట్రింగ్ తో మనం రీప్లేస్ మార్చేయచ్చు. అంతే డిఫరెన్స్. ఓకేనా? సో అడిగినా సరే, so that's it. I just know about the difference between string and string buffer. That is what mutable, immutable. అంతే. ఓకేనా? అలాగే స్ట్రింగ్ లో ఒక 5 or 6 మెథడ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేయండి. అంటే మెథడ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ లైక్ క్యారెట్, ఇండెక్స్ ఆఫ్, ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి స్ట్రింగ్ క్లాస్ లో ఉండే కొన్ని మెథడ్స్. అంటే అవి అడగలేదు, జస్ట్ ఒక 5 మెథడ్ నేమ్స్ పెట్టుకుంటే చాలు. అంటే నెట్ లో సెర్చ్ చేసి తెలియదు సార్. అంటే మనం ఇప్పుడు స్ట్రింగ్ లో మనం పెర్ఫార్మ్ చేస్తాం కదమ్మా, స్ట్రింగ్ క్లాస్ లో మెథడ్స్. ఇప్పుడు మనకి క్లాస్ లో ఏముంటాయన్నా మెథడ్స్ ఉంటాయి, అవునా? అలాగే ఆ మెథడ్స్ మనం ఏం చేస్తాం, కాల్ చేసుకుంటాం. స్ట్రింగ్ క్లాస్ లో ఆ మెథడ్స్ ఉన్నాయంటే వాటిని మనం కాల్ చేస్తాం కదా. ఆ కాల్ చేసే మెథడ్స్ దేని మీద పెర్ఫార్మ్ అవుతాయి, ఆ స్ట్రింగ్ పైన. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే స్ట్రింగ్ లో నేను ఏం స్టోర్ చేశాను, నేను ఇప్పుడు రీసెంట్ గా రాజు అని స్టోర్ చేశాను, అవునా? రాజు. ఇప్పుడు నేను అందులోంచి ఇండెక్స్ నెంబర్ 2వ పొజిషన్ లో క్యారెక్టర్ ఏముందో తెలుసుకోవాలంటే నాకు ఒక మెథడ్ ఉంది స్ట్రింగ్ క్లాస్ లో. ఒక మెథడ్ ఏంటది, క్యారెట్. మెథడ్ నేమ్ ఏంటి, క్యారెట్. ఎస్ అనేది ఏంటి, స్ట్రింగ్ ఆబ్జెక్టే కదా. సో ఆబ్జెక్ట్ తో మనం మెథడ్ కాల్ చేశాను. ఏ మెథడ్ ని, క్యారెట్ అనే మెథడ్. పారామీటర్ ఏమి ఇచ్చాను, 2 అని ఇచ్చాను. అప్పుడు మనకి అదేం ప్రింట్ చేస్తుంది ఇక్కడ, రాజు కాదు. ఎస్ అనేది ఏంటి, స్ట్రింగ్ కదా, అంటే రాజు కదా. రాజు అనే స్ట్రింగ్ లో 2వ ఇండెక్స్ నెంబర్ లో ఉన్న క్యారెక్టర్ ఏముంది, ఇండెక్స్ నెంబర్ 2 లో 2233. స్ట్రింగ్ అంటే ఎస్ కదమ్మా. అంటే నేను అంటుంది ఇప్పుడు ఎస్ అంటే అడ్రస్, బట్ ఆ అడ్రస్ లో ఉన్నది ఏముంది, స్ట్రింగ్ ఉంది కదా, రాజు ఉంది కదా. ఆ రాజు అనే స్ట్రింగ్ లో 2వ ఇండెక్స్ నెంబర్ లో ఉన్న క్యారెక్టర్ ఏముంది, 2వ ఇండెక్స్ నెంబర్ లో జే. సో ఇది ఒక ఆపరేషన్, స్ట్రింగ్ మీద పెర్ఫార్మ్ చేసే ఒక ఆపరేషన్ ఏంటి, క్యారెట్. అంటే ఒక స్ట్రింగ్ లో ఒక పొజిషన్ ఇచ్చి ఆ పొజిషన్ ఏ క్యారెక్టర్ ఉందో తెలుసుకోవాలి అని మనకి ఎప్పుడైనా టాస్క్ వచ్చినప్పుడు మనం ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఇది ఒక మెథడ్, స్ట్రింగ్ క్లాస్ లో ఒక మెథడ్ ఇది. ఓకే సార్. ఓకేనా? అంటే ఇవన్నీ స్ట్రింగ్ మీద పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎస్ డాట్
concat of s dot concat of రాణి అని ఇచ్చాను. s dot concat of రాణి. కంకాక్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏ స్ట్రింగ్ మీద అయితే కాల్ చేసామో ఆ స్ట్రింగ్ కి ఈ స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేయమన్నాం, కాన్కాటినేషన్ చేస్తాం. చేయమన్నాం. ఇప్పుడు ఎస్ అని ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అవుద్ది? ఎస్ అనే స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తే రాజు రాణి రాజువే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇంతకు ఆల్రెడీ చెప్పాను, ఎస్ అనే స్ట్రింగ్ లో మాడిఫై అవుతుంది కదా, ఎందుకంటే స్ట్రింగ్ ఇమ్యూటబుల్ కదా. అదే అందుకే ఏం చేస్తామంటే మళ్ళీ ఎస్ లో స్టోర్ చేస్తాం. అందుకే మళ్ళీ ఏం చేయాలి మనం, మళ్ళీ న్యూలీ మళ్ళీ అసైన్ చేయాలి మళ్ళీ. అంటే ఇప్పుడు ఏమైనట్టు ఇప్పుడు ఎస్ డాట్ కంకాక్ట్ ఆఫ్ రాణి అని ఏం చేసామంటే రాజు రాణి కంకాక్ట్ అవుద్ది, బట్ ఎస్ లో మాడిఫై అవుతుంది. అర్థమైందా? వేరే లొకేషన్ లో అయ్యి దాన్ని మళ్ళీ ఎస్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఎస్ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుద్ది? రాజు రాణి. సో కంకాక్ట్ ఈస్ ద అనదర్ మెథడ్ which we can perform on strings. ఓకేనా? సో అలాగే ఇంకా ఏమున్నాయి, కోడ్ పాయింట్ ఎట్ ఆఫ్ లైక్ నేను ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ డాట్ కోడ్ పాయింట్ ఎట్ అని చెప్పి ఎంత 1 అని ఇచ్చాను అనుకోండి. అంటే కోడ్ పాయింట్ ఎట్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ASCII వాల్యూ ఆఫ్ ది స్పెసిఫైడ్ పొజిషన్ క్యారెక్టర్. అంటే ASCII వాల్యూ అంటే తెలుసు కదా మనకి, 65 నుంచి 97 ఏమో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను దేని యొక్క కోడ్ పాయింట్ అడిగాను? ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ అనే స్ట్రింగ్ లో రాజు అని ఉంది కదా, రాజు అనే స్ట్రింగ్ లో ఇండెక్స్ నెంబర్ 1 లో ఉన్న స్మాల్ లెటర్ ఏ యొక్క ASCII వాల్యూ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే అంత 97. ఓకే సార్. 97. సో టు ఫైండ్ ద ASCII వాల్యూ ఆఫ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్ అని అడిగినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బై యూజింగ్ కోడ్ పాయింట్ అనే మెథడ్. ఓకేనా? సో ఇలా మనకి లైక్ అలాగే ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ మెథడ్ ఏముందంటే ఎస్ డాట్ సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అనే మెథడ్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక స్ట్రింగ్ లోని ఒక స్పెసిఫిక్ పార్ట్ నుంచి స్పెసిఫిక్ పార్ట్ వరకు లో ఉన్న ఒక సబ్స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 1,3 అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా? అంటే 1,3 అంటే ఇండెక్స్ నెంబర్ 1 నుంచి 3ని ఇంక్లూడ్ చేయదు, ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. అంటే మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతాయి, మనకి 1 2 ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? ఏజే అని వస్తుంది. ఓకేనా? సో ఒక స్ట్రింగ్ నుంచి ఒక సబ్ పార్ట్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ సబ్స్ట్రింగ్. ఓకేనా? సో ఇలాగా స్ట్రింగ్ అనే క్లాస్ లో నెట్ లో సెర్చ్ చేసి మీకు ఏమైనా కొన్ని మెథడ్ నేమ్స్ తెలిస్తే జస్ట్ తెలిసిన జాగ్రత్త గుర్తుపెట్టుంటే చాలు. ఓకేనా? ఇలాగే దాని నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అందులో ఒక ఈ 4 కాకుండా ఇంకొక 2-3 లైక్ 2 లోయర్ కేస్ అని ఒక మెథడ్ ఒకటి ఉంటుంది, 2 అప్పర్ కేస్ అని మరొక మెథడ్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇచ్చారు సార్, మా సార్ లిస్ట్ ఇచ్చారు, ఇప్పుడే గుర్తొచ్చింది లోవర్ కేస్ అప్పర్ కేస్ అంటే. సో ఇది అబౌట్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ బిల్డర్. చాలా ఇచ్చారు సార్, లెంత్, కాపీ, రివర్స్, కంపేర్. అందుకే కొంచెం అందులో కొన్ని నేమ్స్ గుర్తు పెట్టుకుంటే చాలు. అన్ని కాకుండా అడిగేది ఏంటంటే జస్ట్ తెలుసుకున్న మన ఇక్కడ ఓన్లీ వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ మనం చెప్పడం వల్ల ఏంటంటే మనం ఎస్ ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ ఉంది అని చెప్పి మనం ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అంతే. మన ఎగ్జాక్ట్ గా ఇమీడియట్ గా మనం ఎవరో కోడ్ రాసేసి మనల్ని ఏమీ ఎంక్వైరీ చేయట్లేదు వాళ్ళు. అంటే ఇవాళ మనకు తెలిసిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే అది. ఓకే సార్. సార్ ఈ విప్రో కాకుండా ఇంకా ఏమైనా వస్తాయా ఫ్యూచర్ లో? ఇది లాస్ట్? ఇంకా ఉన్నాయి కదా, మీ ఇన్ఫోసిస్ వస్తుంది కదా మీకు. ఆల్రెడీ అయిపోయింది మీది ఇన్ఫోసిస్? ఫస్ట్ రౌండ్ అయిపోయింది సార్, కానీ ఇంకా రిజల్ట్ కూడా ఇవ్వలేదు. అది ఒకటి ఉంది. తర్వాత ఏంటది ఏపీఎస్డిసి వాళ్ళతో కాగ్నిజెంట్ ఏదో ఉందంటున్నారు, కానీ అది ఇప్పుడు అప్పుడే ఉండదు. కాగ్నిజెంట్ ఉంది. అంటే మీకు ఇప్పుడు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారు సార్? ఉన్నాయి, పైప్ లైన్ లో ఉన్నాయి. సార్ టీసీఎస్, అమెజాన్ వస్తాయా? మరి అమెజాన్ రాలేదు. ఆదిత్య డిగ్రీ కాలేజ్కి ఎప్పుడైతే మరి అమెజాన్ రాలేదు, టీసీఎస్ వచ్చింది.
కాకపోతే మరి సార్ అది ఆన్ క్యాంపస్ ఇస్తాడా ఆఫ్ క్యాంపస్ ఇస్తాడో తెలియదు అది. ఎందుకంటే ఇప్పుడు విప్రో వాళ్ళు కండక్ట్ చేస్తుంది వీళ్ళు కదా, ఏపీబీఎస్డిసి వాళ్ళు కదా. అందుకు అన్ని కాలేజెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా. అలాగే ఫ్యూచర్ లో వచ్చే టీసీఎస్ కంపెనీ కూడా లాస్ట్ టైం మరి ఏపీఎస్డిసి వాళ్ళే తీసుకొచ్చారు, కాగ్నిజెంట్ ని కూడా తీసుకొచ్చింది వాళ్ళే. పర్టికులర్ గా కాలేజ్ వాళ్ళు తీసుకురాలేదు, అందరూ ఆఫ్ క్యాంపస్ అన్ని కూడా. సార్ అంటే ఆఫ్ క్యాంపస్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి సార్. చెప్తాను. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చెప్తామంటే, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అని అడిగినప్పుడు, ఇట్ ఈస్ ఏ స్పెషల్ మెథడ్ విచ్ హ్యాస్ నేమ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్ అని చెప్తాం. క్లాస్ లైక్ ఎంప్లాయీ లో. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒకటి రాస్తున్నాను, ఎంప్లాయీ అని చెప్పి. నెక్స్ట్ అలాగే పబ్లిక్ వాయిడ్ M1, ఇది ఒక మెథడ్. అలాగే పబ్లిక్ వాయిడ్ M2, ఇలా మరొక మెథడ్ ఉంది. ఇప్పుడు ఈ క్లాస్ లో మొత్తం ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 3 మెంబర్స్ ఉన్నాయి. 3 మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ రాసిన ఈ 3 మెథడ్స్ అని అంటాం. ఏది? ఎంప్లాయీ, M1, M2. కానీ దీన్ని నేను స్పెషల్ మెథడ్ అని అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఈ మెథడ్ నేము క్లాస్ నేము ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనం మెథడ్ అని స్పెషల్ అని, బట్ దాన్ని కన్స్ట్రక్టర్ అని అంటాం. ఓకేనా? సో అందుకే కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ, ఇట్స్ లుక్స్ లైక్ ఏ మెథడ్, బట్ దిస్ మెథడ్ ఈజ్ హ్యావింగ్ సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్, నాట్ ద మెథడ్. ఓకేనా? ఇట్ లుక్స్ మెథడ్ లాగా ఉంది కానీ మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్, అందుకు దీన్ని మనం కన్స్ట్రక్టర్ అని అంటాం. అదే కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్ విచ్ నేమ్ హ్యాస్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్, and it is used for initializing the object's data. Initializing the okay డోర్ వేసుకో. ఇంటి ఏ కామా బి అన్నాం కదా. జనరల్ గా నేను ఏలోకి బిలోకి ఏమైనా వాల్యూ ఇచ్చానా? ఏలో బిలో ఏమైనా వాల్యూ అని పెట్టామా? నో, పెట్టలేదు. ఓకేనా? అలాగే ఈ M1 అనే మెథడ్ లో సి అనే వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసిన తర్వాత నేను చెప్పుకున్నాం సిలో వాల్యూ ఇనిషియలైజ్ చేయాలని చెప్పి, లోకల్ వేరియబుల్స్ మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్. ఇప్పుడు క్లాస్ ఎంప్లాయీ ఇది కన్స్ట్రక్టర్. ఇది నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ M1, ఇది ఒక మెథడ్ అనుకుందాం. ఇప్పుడు మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కి వాల్యూ అనేది మనం యాక్సెస్ చేసే ముందు వేరియబుల్ లో వాల్యూ మనం అసైన్ చేసి ఉంచాలి, అసైన్ చేయబడి. అదే క్లాస్ లో డిక్లేర్ చేసిన స్టాటిక్ వేరియబుల్ అయినా నాన్ స్టాటిక్ వేరియబుల్ అయినా సరే, లైక్ బి, లైక్ సి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ మెథడ్ నుంచి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పి ఒక మెథడ్ ని, మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేసాము. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. అవునా?
ఇప్పుడు నేను ఈ డాట్ బి అని చెప్పి యాక్సెస్ చేస్తే లైక్ నేను ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అవుతుంది అంటే కంపైల్ అవుతుందా అవ్వదని అడిగినప్పుడు కంపైల్ అవుతుంది, నో ప్రాబ్లం. మరి బి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది అన్నప్పుడు 0 సార్. డిఫాల్ట్ వాల్యూ స్టోర్ అవుతాయి. ఓకేనా? గార్బేజ్ వాల్యూ అనేది కాన్సెప్ట్ లో జావాలో లేదు. అలాగే ఇది కంపైల్ అవుతుంది. అదే నేను ఇప్పుడు ఇక్కడ M1 మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ నేను కానీ ఎక్కడైనా ఏని యాక్సెస్ చేశాను అనుకోండి, బట్ ప్రోగ్రామ్ కంపైల్ అవుతుందా? అవ్వదు. అంటే మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కి ఎందుకు యాక్సెస్ అవ్వంటే వాటికి వాల్యూ అనేది అసైన్ చేయడానికి అవ్వదు. మరి క్లాస్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కి మరి వాల్యూస్ అసైన్ అయితేనే అయి ఉన్నాయి కాబట్టి కదా కంపైల్ అవుతుంది. అది అది ఎవరు చేస్తున్నారంటే కన్స్ట్రక్టర్. ఎవరు చేస్తారు? ఆ వాల్యూస్ అసైన్ చేసే లాజిక్ కన్స్ట్రక్టర్ పని అనమాట. అంటే మనం ఏమి ఇప్పుడు నేను మీకు కనిపిస్తుంది కాబట్టి కన్స్ట్రక్ట్ యాక్చువల్గా మనం రాయకపోతే ప్రతి క్లాస్ లో కూడా ఒక కన్స్ట్రక్టర్ ఉంటుందంట. మనం రాయకపోయినప్పుడే ఉంటుందంట. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కాబట్టి కన్స్ట్రక్టర్ ఇదే ఉంటది. కానీ నేను కన్స్ట్రక్టర్ రాలేదు అనుకోండి, బట్ ప్రతి క్లాస్ లో కూడా కన్స్ట్రక్టర్ ఉంటుంది. దాన్ని ఏమంటాం? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటాం. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ లో మొట్టమొదటిది ఏంటంటే వెన్ ఏ కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ గివెన్ బై ద కంపైలర్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకేనా? If the programmer is not written any single constructor, then compiler will give the one constructor into the program after compilation. ఇప్పుడు అందులో రాసే లాజిక్ ఏం రాస్తుంది అనుకున్నారు? కన్స్ట్రక్టర్ a ఈక్వల్ టు 0, సారీ b ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు 0 అని చెప్పి లాజిక్ డిఫాల్ట్ గా రాసేస్తుంది. అందుకు మనకి ఇప్పుడు ఈ డాట్ బి అని చెప్పి ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అయింది? 0. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్టర్ అనే దాని యొక్క రోల్ ఏంటి అంటే వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ విల్ ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్ వేరియబుల్స్. ఇప్పుడు ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ ఏంటంటే ఏబిసియా బీసీయా? బీసీ అవుతాయి. ఎందుకంటే ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ కి డేటా బీసీ అవుతుందా ఏ అవుతుందా? ఏబిసి అవుతాయా? బీసీ అవుతుంది. సో ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క డేటాని ఇనిషియలైజ్ చేస్తుందంట. అది దాని పని విత్ డిఫాల్ట్ వాల్యూస్, విత్ డిఫాల్ట్. సో అక్కడ బి వాల్యూ 0 చేసింది కాబట్టి కదా మనకి ఇప్పుడు ఈ డాట్ బి 0 ప్రింట్ అవుతుంది. ఎవరో ఒకరు స్టోర్ చేయాలి కదా. ఆ స్టోర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదే? కన్స్ట్రక్టర్, కంపైలర్, కన్స్ట్రక్టర్. అది దాని పని. సో అందుకే ఏం చెప్తామంటే కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్స్ డేటా. ఓకేనా? మరి కన్స్ట్రక్టర్ ని మనం ఎక్కడ కాల్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఎంప్లాయ్ అనే కన్స్ట్రక్టర్ మనం ఎప్పుడు కాల్ చేస్తాం? ఇక్కడ చూడండి, నమ్మకం జాగ్రత్త అబ్జర్వ్ చేయి. ఇక్కడ న్యూ అని ఇచ్చాం కదా, ఈ న్యూ పక్కన ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మనం దేని కాల్ చేసినట్టు? కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తాం. సో అందుకే మనం ఏం చెప్తామంటే కన్స్ట్రక్టర్ విల్ కాల్ ఓన్లీ వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో మనం ప్రతిసారి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా న్యూ కీవర్డ్ పక్కన ఉన్న దాన్ని ఏమంటాం? మనం కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తాం అని చెప్తాం ఎవ్రీ టైం. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇది అబౌట్ కన్స్ట్రక్టర్ అన్నమాట. కన్స్ట్రక్టర్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంత దాకా అడగరు. ఈ బేసిక్ నాలెడ్జ్ చెప్పామంటే చాలు, ముందు మనకి ఐడియా ఉందని చెప్పి ఒక ఇండికేషన్. ఓకే, ఇంకా విని ఒప్పుకుందా? పర్వాలేదా? రెస్ట్ చేసుకుంటాం? పర్లేదు సార్. లేదు, వింటా. మీ ఇష్టమే, మీ ఇష్టమే సార్.
సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ కి ఈ చూస్తున్న మెథడ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తామమ్మా? ఇప్పుడు ఇక్కడ మీ ఎదురుగుంటున్న ఎంప్లాయ్ ఒక కన్స్ట్రక్టర్ కి M1 అనే మెథడ్ కి చూడగానే నీకు ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నావు? వేరియబుల్ కి మనం ఏం వాల్యూ అసైన్ చేయకపోతే అది కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఇది మనం కానీ ఇప్పుడు చూడండి కన్స్ట్రక్టర్ లో ఈ కన్స్ట్రక్టర్ లో వినమ్మా, ఈ కన్స్ట్రక్టర్ లో మనం రాసినట్టు కాదు, అది కంపైలర్ రాసేస్తుంది అది అలాగా. అర్థమైందా? ఆ క్లాస్ లో ఏమైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటికి వేరియబుల్స్ కి క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కి మళ్ళీ A = 0 అని రాయదు. మళ్ళీ అర్థమైందా? ఏ అనేది క్లాస్ లో వేరియబులా మెథడ్ వేరియబులా? మెథడ్ వేరియబుల్. సో దానికి ఏమీ యాక్సెస్ లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడు, అంటే నేను అంటుంది డిఫరెన్స్ ఏంటంటే మెథడ్ నేమ్ కెన్ బి ఎనీథింగ్ బట్ కన్స్ట్రక్టర్ నేమ్ ఆల్వేస్ మస్ట్ బి క్లాస్ నేమ్. ఓకే సేమ్ నేమ్ యాజ్ ది క్లాస్. మెథడ్ కి రిటర్న్ టైప్ ఉంటుంది, లైక్ వాయిడో ఇంటో ఫ్లోటో రిటర్న్ టైప్ ఉంటుంది, బట్ కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు. ఓకే సార్. మెథడ్ కెన్ బి కాల్డ్ at any time but constructor only we can call at the time of creating the object. ఓకేనా? సార్ ఏం సార్ అన్నారు? మెథడ్ కెన్ బి కాల్డ్ ఓన్లీ వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. అంతే కదా, మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మనం కాల్ చేస్తాం కన్స్ట్రక్టర్. బట్ మెథడ్ ని మనం ఎప్పుడన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు కదా. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఓకే సార్. సో ఇది బేసిక్ గా జావాలో మనకు ఉండే బేసిక్. అంటే వాళ్ళు ఇంత స్టాండర్డ్ అడిగారు అంటే మాత్రం మనం చెప్పామంటే తప్పకుండా సెలెక్ట్ అవుతాం. బట్ ఎనీహౌ మనకి తెలిసినంత వరకు, వాళ్ళు అడిగినంత వరకు కూడా నిన్న ఏవైతే చెప్పానో అవి లైక్ ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇన్హెరిటెన్స్ అడిగితే కాన్ఫిడెంట్ గా ఉండి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా మనం వర్కౌట్ చేసాం, మన ఎఫర్ట్ పెట్టామని ఒక ఇండికేషన్ చేస్తే చాలు. ఓకే సార్. సో నెక్స్ట్ సార్ ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయా? సో డిఎస్ కూడా జాగ్రత్తగా కొంచెం లైట్ గా ప్రిపేర్ అవ్వము. ఓకేనా? స్టాక్, క్యూ అవన్నీ కూడా థియరిటికల్ గా ఉంటాయి కాబట్టి బై హెడ్ చేసేడు. ఓకే సార్. అంటే డేటా స్ట్రక్చర్ నోట్స్ లేదు నా దగ్గర. సో అదే నెట్ లో గీక్స్ ఫర్ గీక్స్ అయినా సరే బేసిక్ క్వశ్చన్స్ అని ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి గీక్స్ ఫర్ గీక్స్ లో చూస్తే క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ కూడా అక్కడ ఉంటాయి. ఓకే సార్. సో జావా ఫీచర్స్ కానీ లేదంటే డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ జావా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అడిగారంటే జేడీకే, జేవిఎం, జేఆర్ఈ. జేడీకే, జేవిఎం, జేఆర్ఈ. సో ఇది ఏంటి అంటే మనం ఒక జావా సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, జావా ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడానికి మనం జావా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా సిస్టంలో. అప్పుడు మనకి ఒక ఫోల్డర్ లో, అంటే మన జావా సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసినప్పుడు జావా అనే ఫోల్డర్ లో జేడీకే అని ఒక సబ్ ఫోల్డర్ ఉంటుంది. జేడీకే అని ఒక ఫోల్డర్ ఉంటుంది. అంటే డైరెక్ట్ గా నేను స్ట్రైట్. సో జేడీకే అంటే ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్. జావా డెవలప్మెంట్ కిట్. సో ఈ ఫోల్డర్ సంబంధించినంత వరకు ఏమేమి ఉంటాయంటే ఇట్ కంటైన్స్ జేడీకేలో ఏముంటాయంటే మళ్ళా జేఆర్ఈ ఉంటుంది. జేడీకే అనే ఫోల్డర్ లో మళ్ళీ ఉంటుంది జేఆర్ఈ. దాన్ని ఏమంటాం? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా జావా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు జేడీకే డౌన్లోడ్ చేసుకున్నామంటే
మనకి జేడీకే అండ్ జేఆర్ఈ కూడా కలిపి వస్తుంది. లేదు మనం ఓన్లీ జేఆర్ఈని ఒకటే డౌన్లోడ్ చేసుకున్నామంటే మనకి జేడీకే రాదు. ఎందుకంటే జేడీకే లో జేఆర్ఈ ఇస్ ద సబ్ పార్ట్. అవునా? అలాగే నేను కానీ ఇప్పుడు ఓన్లీ జేఆర్ఈని ఒకటి మాత్రమే డౌన్లోడ్ చేసామంటే మనకి జేడీకే సంబంధించిన టూల్స్ ఏమి రావు. ఓకేనా? సో ఇక్కడ ఈ జేఆర్ఈ ఏంటి, జేడీకే ఏంటి అంటే జేడీకేలో మళ్ళీ ఏముంటుందంటే జాగ్రత్త చూడండి. నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను. ఇది జేడీకే అనుకుందాం. అంటే జావా డెవలప్మెంట్ కిట్ అంటే ఒక జావాని ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి కావాల్సిన టూల్స్, ప్రోగ్రామ్స్, ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడానికి అన్ని రకాలుగా ఒక జావా ప్రోగ్రామ్ని టైప్ చేసి కంపైల్ చేసి రన్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెట్టింగ్ డీటెయిల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా జేడీకేలో ఉంటాయమ్మా. ఓకే, అంటే ఏంటేంటి ఉంటాయి మనకి జావా ప్రోగ్రామ్? మనం జనరల్ ఎన్ని స్టెప్స్ చేస్తాం? మనం ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేసి కంపైల్ చేస్తాం, అదొక స్టెప్. రెండో స్టెప్ ఏంటి? రన్ చేస్తాం. సో ఫస్ట్ టైం కంపైల్ చేసినప్పుడు ఒకరు రోల్ ప్లే చేస్తారు, ఎవరో కంపైలర్. మన ప్రోగ్రామ్ రాసింది కరెక్టా రాంగ్ అని చెక్ చేస్తారు, అదొక ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్. మరి రన్ చేయడానికి మరొక సాఫ్ట్వేర్ ఏం యూజ్ చేస్తాం మనం? జేవిఎం. ఈ రెండు కలిపితే జేడీకే అన్నమాట. ఏది? కంపైలర్ అండ్ జేవిఎం. ఓకేనా? ఇప్పుడు జేడీకేలో మళ్ళీ ఏముంటుందని చెప్పాను నేను ఇక్కడ? జేఆర్ఈ. జేడీకేలో ఒక పార్ట్ ఏంటి? జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇందులో జేఆర్ఈలో మెయిన్ మన ప్రోగ్రామ్ ఏముంటుందంటే జేవిఎం ప్రోగ్రామ్. ఎందులో ఉంటుంది? జేఆర్ఈలో. మరి జేడీకేలో డైరెక్ట్గా ఏముంటాయి? జేఆర్ఈతో పాటు ప్యారల్ గా అంటే జేడీకేలో ఏముంటాయంటే బైనరీ టూల్స్ ఉంటాయి, అలాగే జావా కంపైలర్ ఉంటుంది. ఓకేనా? సో జావా డెవలప్మెంట్ కిట్ డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం మనకి ఏమొస్తాయి? బైనరీ టూల్స్, జావా కంపైలర్, జేఆర్ఈ. అంటే జేఆర్ఈ అంటే జేవిఎం కూడా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ జేడీకేని డౌన్లోడ్ చేసుకుంటే మనం కంప్లీట్ గా సక్సెస్ఫుల్ ఒక ప్రోగ్రామ్ మనం టైప్ చేసి కంపైల్ కూడా చేయగలం, రన్ కూడా చేయగలం. మరి నేను ఒకవేళ జేఆర్ఈని ఒకటే డౌన్లోడ్ చేసుకుంటే ఏం చేయగలం? కంపైల్ చేయగలం? ఓన్లీ కంపైల్ చేయగలం. ఓన్లీ ఏం చేయగలం? రన్ చేయగలం. రన్ చేయగలం. అర్థమైందా? సో ఎవరు ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు ఇప్పుడు అంటే రియల్ టైంలో ఒక ప్రోగ్రామర్ కి జేడీకే కావాలి. ఎందుకంటే ఒక ప్రోగ్రామర్ తన ప్రోగ్రామ్ టైప్ చేసుకుని తన ఓన్గా టెస్ట్ చేసుకుని తన ఓన్గా ఒకసారి రన్ చేసుకుని చెక్ చేసుకుంటాడు. అంటే రెండు కావాలి కదా, ఇక్కడ కంపైలర్ కావాలి, జేవిఎం కావాలి. అప్పుడు తను ఏంటి యూజ్ చేయాలి? తను జేడీకే యూజ్ చేస్తాడు, ఓన్లీ జేఆర్ఈ యూజ్ చేస్తాడా? జేడీకే యూజ్ చేస్తాడు. మరి ఇప్పుడు మన ప్రోగ్రామ్ రాసిన తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ కోడ్ రాసిన తర్వాత తను చేసిన తర్వాత టెస్టింగ్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. ఆ టెస్టింగ్ ఇంజనీర్ తనకు ఓన్లీ రన్ చేసుకుంటాడు కాబట్టి తను మళ్ళీ కంపైల్ చేయడు కదా, తను ఓన్లీ డైరెక్ట్ రన్ చేస్తాడు. వాడికి కావాల్సింది ఏంటి? జేవిఎం. అందుకే వాడు జేఆర్ఈని మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటాడు. ఓకేనా? సో జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. సో జావా వర్చువల్ మెషిన్. ఇప్పుడు జనరల్ గా మెషిన్ అంటే ఏంటి? ఓఎస్. మన సిస్టమ్ లో జరిగే ప్రతి ఫంక్షనాలిటీ కూడా ఆపరేట్ చేసేది ఎవరు? ఓఎస్ఏ కదా. ఓఎస్. ప్రతి ప్రోగ్రామ్ రన్ అయ్యేది, సాంగ్ ప్లే అయ్యేది, మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తా ఎంఎస్ వర్డ్ అనే ప్రోగ్రామ్ రన్ చేసేది ఓఎస్ఏ. ప్రతిదీ ఓఎస్ఏ రన్ చేస్తుంది. కానీ జావా ప్రోగ్రామ్ ఎవరంటే అర్థమైందా? జావా ప్రోగ్రామ్స్ రన్ చేసేది ఎవరు? ఓఎస్ఆ జేవిఎం అంటే ఏం చెప్తాం? జేవిఎం. అందుకే ఇది కూడా ఒక ఓఎస్ లాగా వర్క్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఒరిజినల్ ఓఎస్, బట్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఓఎస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వర్చువల్. ఓకే సార్.
Java virtual machine is a what? Environment executing the జావా ప్రోగ్రామ్స్ ఓన్లీ. జావా ప్రోగ్రామ్స్ మాత్రమే రన్ చేస్తుంది. మిగతా ఏ అదర్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ ఎంఎస్ వర్డ్, పెయింట్, సాంగ్స్ ఇలాంటివన్నీ కూడా ఓఎస్ రన్ చేస్తుంది. ఓకే సార్. సో అందుకే ఇది వర్చువల్ మెషిన్ అయింది. బట్ ఓఎస్ లాగే ఇది కూడా యాక్ట్ చేస్తుంది కదా, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఓఎస్. సో జేవిఎం ఇస్ ద ఇది కూడా జేవిఎం ఏంటి? ఇంటర్ప్రిటర్ అన్నమాట. ఇంటర్ప్రిటర్ అంటే తెలుసు కదా, కన్వర్ట్ చేయడం. సో కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్స్ ఏంటి? కంపైలర్ ప్రోగ్రామ్ ఒకసారి కన్వర్ట్ చేస్తుంది, ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ చేస్తుంది. ఎక్కువ వస్తుంది సార్ మీ వాయిస్. హలో సార్ ఒక్క నిమిషం సార్. మీ హలో వినిపిస్తుందమ్మా? హలో సార్ సార్ ఇందాక మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. ఓకే, ఇప్పుడు వస్తుందా? వస్తుంది. అర్థమైంది కదా. సో జేవిఎం అన్నది కూడా ఒక వర్చువల్ మెషిన్ అన్నమాట, ఓఎస్ లాగా వర్క్ చేస్తుంది. సో జేవిఎం అన్నది ఇంటర్ప్రిటర్, అంటే లైన్ బై లైన్ ని కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ ఓకే సార్ వినిపిస్తుంది. కంపైలర్ అన్నది ఏం చేస్తుంది అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని కలిపి ఒకసారి కన్వర్ట్ చేస్తుంది. జేవిఎం లైన్ బై లైన్ కంపైల్ చేస్తుంది, అది మీరు కన్వర్ట్ చేస్తుంది. ఓకే సార్. సో ఇది అబౌట్ జేవిఎం అనేది ఒక వర్చువల్ మెషిన్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్స్ అంతే. సో ఇది అబౌట్ జేడీకే, జేవిఎం, జిఆర్ఈ. సో జేవిఎం ఈస్ ద పార్ట్ ఆఫ్ ది జిఆర్ఈ, జావా రన్ టైమ్. ఓకేనా? సో జేడీకేలో కంపైలరు అండ్ జిఆర్ఈ కలిపి ఉంటాయి జేడీకేలో డెవలప్మెంట్ కి. సో ఇది వాళ్ళు అడిగిన దాంట్లో ఇది ఒక క్వశ్చన్. అయితే మీకు ఇంకా ఇంటర్వ్యూ డేట్ ఇవ్వలేదన్నారు కదా? ఇవ్వలేదు సార్. సరే, అయితే మిగతా టాపిక్స్ నేను నెమ్మది ఒకటి చెప్తాను. ముందు ఈ జాగ్రత్త ఈరోజు చెప్పినవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకొని పడుకో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేపు మళ్ళీ ఏ టైంకి? రేపు అంతా నాకైతే ఏం క్లాస్ లేదు. రేపు మాకు పిల్లలకి ఇంటర్వ్యూ అవుతున్నాయి కదా, పక్క నుంచి అందరినీ లైన్ ఆర్డర్ అరేంజ్ చేయాల్సి వస్తుంది కాలేజ్లో. చెప్తాను ఈవినింగ్ ఏదైనా టైంలోని. ఓకే సార్. నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.